పరిశ్రమలలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని కాకినాడలో పెద్దాపురం కాకినాడ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుళాయి చెరువు పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భద్రతకు సంబంధించి అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఆయా కర్మాగారాలలో తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ రోజు ముఖ్యంగా 54వ భద్రతా వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, కార్మికులందరూ కూడా సేఫ్టీ కిట్లు వాడండి, జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాలు మీకు ఎదురు చూస్తాయనే ఒకే నినాదం. అలాగే సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్ అనే నినాదంతో, అలాగే జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంతో మరి యొక్క కార్యక్రమం, ఈ భద్రతా వారోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కార్మికులకి అందరికీ ఈ ఆరోగ్య విషయంలో కానీ భద్రతా విషయంలో కానీ ఈ ఎన్డీఏ కూటమి పూర్తి చిత్తశుద్ధితో ఉంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. మరి గత ప్రభుత్వం ఈ కార్మిక శాఖని పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. కార్మిక శాఖ మీద ముఖ్యంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ తీసుకుంటే ఎక్కడా కూడా ఒక ఇటుక కానీ ఇసుక కానీ వేసిన గుప్పుడు ఇసుక కానీ వేసిన వైనం లేదు. అలాగే ఎక్కడా కూడా భద్రత విషయంలో కూడా ఎక్కడ మరి ఏ భద్రతా నియమాలు కూడా పాటించకుండా ఇటు రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు పనిచేయకుండా చేసిన వైనం. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత సుమారు ఎలమంచిలో 30 బెడెడ్ హాస్పిటల్ కానీ, తిరుపతిలో 50 బెడెడ్ టు 100 బెడెడ్ హాస్పిటల్ కానీ, అమరావతిలో 150 బెడెడ్ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ కానీ, అలాగే సుమారు 7 చోట్ల ఈ హాస్పిటల్స్, ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్మాణం కోసం ఆమోదం పొందాయి. సైట్లు కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ప్రారంభానికి నోచుకుంటాయి అన్ని కూడా. ఏదేమన్నప్పటికీ బర్న్ వార్డ్ కూడా, ఏదైతే వైజాగ్ లో లేదా బర్న్ వార్డ్ కానీ ఎక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ అనేది కావాలి, మేము స్కిల్ చేసుకుని మేమే మా ఫ్యాక్టరీస్ లోకి తీసుకుంటామని మరి యాజమాన్యాలు కూడా రావడంతో ఓ స్కిల్ సెంటర్ కూడా వైజాగ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సుమారు ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడి 10 నెలల్లో సుమారు 8 లక్షల కోట్లు పైబడి మరి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా 7 నుంచి 8 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం రానున్న 2-3 సంవత్సరాల్లో. ఏదైతే గత ప్రభుత్వం ఉందో 40 ఇండస్ట్రీస్ ని బయటికి పంపిన, అలాగే అమర్ రాజా లేదా కియా ఫ్యాక్టరీస్ ని ఆ సంస్థను విస్తరించకుండా అస్తవ్యస్తం చేసిన వైను. సుమారు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అమర్ రాజాని ఇంచుమించు చాలా రకాల ఇబ్బందులు పెట్టిన వైను. మరి ఏదేమన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సర్వనాశనం చేసిన గత ప్రభుత్వం అధిగమించి, వాళ్ళు చేసిన తప్పులను అధిగమించి మరి ఈ రోజున ఇండస్ట్రీస్ రావడానికి ఫ్రెండ్లీ వాతావరణం సృష్టించి ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మరి ముందుకు తీసుకెళ్లి అన్ని పర్మిషన్స్ ఇచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి, మన ఆంధ్రాని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 24/7 కష్టపడతా ఉన్నారు. మీరు చూడబోతా ఉన్నారు. అతి త్వరలో మన ఆంధ్ర రాష్ట్రం సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా రూపుదిద్దుకుంటారు.